రాష్ట్ర వికలాంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా ముత్తినేని వీరయ్య బుధవారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ మలక్పేట వికలాంగుల సంస్థ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారానికి మంత్రులు సీతక్క, ఉత్తమ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ వికలాంగుల జీవితాలలో వెలుగులు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. త్వరలో వికలాంగుల పెన్షన్ 6,000 మంజూరు చేయనుందని వెల్లడించారు. అధిష్టానం తనపై నమ్మకంతో కల్పించిన అవకాశానికి వన్నె తెచ్చేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వికలాంగుల సహకార సంస్థకి కార్పొరేషన్ చైర్మన్గా ఇవాళ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. దీని ముఖ్య అతిథులుగా శాఖ మార్చీలు సీతక్క గారు, మరొక మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ మల్లన్న గారు ఇప్పటికే విచ్చేసి ఉన్నారు. ఇంకా మంత్రులందరూ కూడా వస్తున్నారని సమాచారం ఉంది. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్త వికలాంగులకి ఇది ఒక మంచి పండుగ రోజు. 14 సంవత్సరాలుగా వికలాంగుల సమస్యలపై, వాళ్ళ ఆర్థికంగా ఎదగడంపై, వికలాంగుల హక్కుల ఉల్లంఘనపై పోరాటం చేసిన వ్యక్తిని ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే నాకు కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులందరికీ, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్వరలోనే వికలాంగులకు సంబంధించి మేనిఫెస్టో ఏదైతే పెట్టామో ఆ మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలు కూడా సంపూర్ణంగా అమలు చేస్తాం. ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఖచ్చితంగా కల్పిస్తాం. వికలాంగులకు 6,000 పెన్షన్, మిగతా వర్గాలకు 4,000 పెన్షన్ మీద ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైంది. ఈ బడ్జెట్లోనే మన ఆమోదం కూడా పొందే అవకాశం ఉంది. త్వరలోనే 6,000 పెన్షన్ వస్తుంది. మిగతా మేనిఫెస్టో కూడా వస్తుంది. హ్యాండిక్యాప్డ్స్ ఎవరైనా సమస్య ఉన్నట్లయితే ఎప్పుడైనా ఈ ఛాంబర్కి వచ్చి వాళ్ళు సమస్య చెప్తే వీలైనంత త్వరగా పరిష్కరించడానికి నేను ముందుంటానని తెలియజేస్తూ థ్యాంక్ యూ.